గాంధీ మార్గం. ఇతడి భారత మోక్షదాయకుడు ప్రహ్వీభూత దేవాంశ సంభృత దివ్యాకృతి. ఇతడి భారత మోక్షదాయకుడు ప్రహ్వీభూత దేవాంశ సంభృత దివ్యాకృతి. లక్షలాది ప్రగలకేకైకాత్మా ప్రాచీన భారత విజ్ఞాన సరస్వతీ నిలయుడు ఆర్యావర్త భానోదయ స్థితికి తూర్పు కొండ వర్ధిలవలెన్ వర్ధిలవలెన్ తేజస్వి అబ్దము. దక్షిణాఫ్రికాలో గాంధీజీ ఉన్న రోజుల్లో 1904వ సంవత్సరంలో ప్లేగు వ్యాధి వ్యాపించింది. జోహానిస్బర్గ్లో భారతీయులు నివసిస్తున్న ప్రాంతాన్ని కూలీలపేట అనేవారు. ఆ ప్రాంతం చాలా అనారోగ్యకరంగానూ అసహ్యంగానూ ఉండేది. వర్గ విచక్షణ ఫలితంగా ఆ ప్రాంతాన్ని జోహానిస్బర్గ్ పురపాలక సంఘం వారు ఏనాడు పరిశుభ్రం చేయడానికి యత్నించలేదు. దానికి తోడు 15 రోజుల పాటు భారీ వర్షాలు కురవటం వల్ల పరిస్థితులు మరింతగా దిగజారాయి. అక్కడ ప్లేగు వ్యాధి వస్తుందని గాంధీజీ భయపడినట్టుగానే ఆ వ్యాధి ప్రబలింది. ఇండియన్ ఒపీనియన్ అనే పత్రిక ప్రచురిస్తున్న మదన్ జీత్ గాంధీజీకి ఒక రోజున లేఖ పంపించారు. కూలీలపేటలో ప్లేగు వ్యాపించిందని, తక్షణం వచ్చి తగిన చర్యలు తీసుకోమని అందులో ఉంది. గనుల్లో పనిచేస్తున్న కూలీల్లో చాలా మందికి ఈ వ్యాధి సోకింది. కొందరు మరణించారు, మరికొందరు మరణించటానికి సిద్ధంగా ఉన్నారు. గాంధీజీ వెంటనే మున్సిపల్ మెడికల్ ఆఫీసర్కి, నగర వ్యవహారాలు చూసే ఉద్యోగికి కబురు పెట్టారు. వారొచ్చేదాకా ఆగకుండా ఒక హెల్త్ ఇన్స్పెక్టర్తో కలిసి ఆ పేటకి వెళ్లారు. ఆ ప్రాంతంలో ఎక్కడా ఆసుపత్రి లేదు. వారినందరినీ ఆసుపత్రికి తీసుకువెళ్ళటానికి కూడా వ్యవధి లేదు. గాంధీజీ, మదన్ జీత్, మరికొందరు వాలంటీర్లు కలిసి ఖాళీగా ఉన్న ఇల్లు ఒకటి తీసుకున్నారు. కొన్ని దుప్పట్లు, మంచాలు తీసుకొచ్చారు. స్థానికంగా ఉన్న వారిని సమావేశపరిచి కొంత సొమ్ము వసూలు చేశారు. వర్తకులు కావాల్సిన సామాన్లు ఇచ్చారు. వాటితో బాపూజీ ఒక తాత్కాలిక ఆసుపత్రి ఏర్పాటు చేశారు. ఆయనతో పాటు డాక్టర్ గాడ్ఫ్రే అనే ఒక భారతీయ వైద్యుడు కూడా కలిసి పనిచేశాడు. ఆ రాత్రంతా బాపూజీ, డాక్టర్లు, వాలంటీర్లు విశ్రాంతి లేకుండా రోగులకి సేవ చేశారు. గాంధీజీ కృతనిశ్చయం, నిస్వార్థ సహాయ కార్యక్రమం ఇతరులను ఆకర్షించింది. చాలామంది ధైర్య సాహసాలతో తమ ప్రాణాల్ని కూడా లెక్క చేయకుండా రోగులకు సహాయం చేశారు. ఆ దాక్షిణ్య కార్యక్రమంలో ఆ వ్యక్తులు తమకి గల ప్రాణాపాయ పరిస్థితిని కూడా మర్చిపోయారు. అయితే గాంధీజీకి ఇదేమీ కొత్త కాదు. ఇటువంటి సహాయ కార్యక్రమం రాజకోట్లో ప్లేగు వ్యాధి సోకినప్పుడు గాంధీజీ ఇదివరకు ఒకసారి నిర్వహించారు. ఒకసారి జోహాన్స్బర్గ్లో తన కార్యాలయంలో పనిచేసుకుంటున్నారు గాంధీజీ. అప్పటికి ఆయన బారిస్టర్గా ప్రాక్టీస్ ప్రారంభించి 3 నెలలు మాత్రమే అయింది. అంతట్లో హఠాత్తుగా తలుపు తెరుచుకుని ఒక వ్యక్తి ప్రవేశించాడు. అతని గుడ్డలన్నీ చిరిగి ఉన్నాయి. నోటమొట్ట రక్తం కారుతున్నది. తన తలపాగా తీసి చేత్తో పట్టుకున్నాడు. అతని ముందు పళ్ళు విరిగి కదిలిపోయి వేళ్లాడుతున్నాయి. బాధతో వణుకుతూ ఏడుస్తూ దరిద్ర దేవత అవతారంలాగా అతను గాంధీజీ ఎదుట నిలబడ్డాడు. గాంధీజీకి అతడు తన తలపాగా ఎందుకు తీశాడో అర్థం కాక తన అరవ గుమాస్తాని అడిగారు. పెద్దల సమక్షంలో తలపైన ఏమీ ఉండకూడదని అతను అలా చేసి ఉంటాడని గుమాస్తా చెప్పాడు.
గాంధీజీ వెంటనే ఆ వ్యక్తిలో మానవ సమానత్వం కలగజేయటం కోసం తలపాగా తిరిగి పెట్టుకోమని సైగ చేశాడు. ఆ వ్యక్తి ఆశ్చర్యపడుతూ తలపాగా తిరిగి పెట్టుకున్నాడు. ఆ తర్వాత గాంధీజీ అతని కథ తెలుసుకున్నారు. ఆ వచ్చిన వ్యక్తి పేరు బాలసుందరం. అతను ఇండెంచర్ అంటే కాంట్రాక్ట్ మీద అక్కడ యూరోపియన్లకి చాకరీ చేయటానికి దక్షిణాఫ్రికా వెళ్లిన వారిలో ఒకడు. బాలసుందరం డర్బాన్లో పేరొందిన ఒక యూరోపియన్ దగ్గర పనికి కుదిరాడు. యజమానికి ఎందుకో కోపం వచ్చి బాలసుందరాన్ని చితకబాది పళ్ళోడ కొట్టి తరిమివేశాడు. బాలసుందరం చెప్పిందంతా బాపూజీ శ్రద్ధగా విన్నారు. వెంటనే అతన్ని అక్కడున్న ఒక యూరోపియన్ డాక్టర్ వద్దకు పంపించారు. అప్పటికి జోహానెస్బర్గ్లో భారతీయ డాక్టర్లు లేరు. బాలసుందరం గాయాల గురించి ఒక సర్టిఫికెట్ తీసుకున్నాడు. ఆ తర్వాత మెజిస్ట్రేట్ దగ్గరికి వెళ్లి ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు విన్న మెజిస్ట్రేటు ఆ యూరోపియన్ అమానుష చర్యకు ఆగ్రహించి ఆ శ్వేత జాతీయునికి సమన్లు పంపించాడు. దక్షిణాఫ్రికాలో ఇండెంచర్ కూలీల పని పరిస్థితులు మెరుగుపరచడానికి ప్రయత్నం చేశారు బాపూజీ. వారి పని పరిస్థితులు మెరుగైన తర్వాత ఆ కాంట్రాక్ట్ పద్ధతి తొలగించి వారిని స్వేచ్ఛగల పౌరులుగా చేయాలని ఆయన ఆలోచన. భారతదేశం చేరుకున్న వెంటనే కాంట్రాక్టుపై కూలీలను దక్షిణాఫ్రికాకు పంపటం అన్యాయమని, ఆ పద్ధతి రద్దు చేయాలని ఉద్యమం ప్రారంభించారు. చాలామంది పెద్ద మనుషులు, అనేక సంస్థలు గాంధీజీని బలపరిచాయి. మహిళలు కూడా ఆ ఉద్యమాన్ని బలపరిచారు. ఆ పద్ధతిని ఆపు చేయకపోతే సత్యాగ్రహం జరపవలసి వస్తుందని బాపూజీ హెచ్చరించారు. అదృష్టవశాత్తు 1917 జులై నాటికి భారత ప్రభుత్వం ఆ పద్ధతి రద్దు చేసింది. దక్షిణాఫ్రికాలో గాంధీజీ క్లయింట్లలోనూ అనుయాయుల్లోనూ పార్సీ రుస్తుంజీ ఒకరు. ఒక రోజున రుస్తుంజీ కంటనీరు పెట్టుకుంటూ గాంధీజీ దగ్గరకు వచ్చారు. అతను చిక్కుల్లో పడ్డాడు. గాంధీజీని చూసి, అన్నగారు, నేను మిమ్మల్ని దగా చేశాను. నా తప్పు పట్టుబడింది. నేను రహస్యంగా అక్రమంగా మీతో చెప్పకుండా సరుకు దిగుమతి చేస్తూ పట్టుబడ్డాను. నాకిక మోక్షం లేదు. ఈ రహస్యపు దిగుమతుల గురించి తప్ప మిగిలిన అన్ని విషయాలు మీకు తెలుసు. మీకు ఈ విషయం చెప్పనందుకు నేను చాలా పశ్చాత్తాపడుతున్నాను అని ప్రాధేయపడ్డాడు రుస్తుంజీ. గాంధీజీ అతన్ని ఓదార్చి, నిన్ను రక్షించగలనా లేదా అన్న విషయం భగవంతుని చేతుల్లో ఉంది. కానీ నిన్ను రక్షించాలి అంటే తప్పు ఒప్పుకోవటం ఒక్కటే మార్గం అన్నారు బాపూజీ. రుస్తుంజీకి చాలా బాధ కలిగింది. నీ సమక్షంలో ఒప్పుకున్నాను, చాలదా అని అడిగాడు. నువ్వు నాకేమీ హాని చేయలేదు. ప్రభుత్వాన్ని దగా చేశావు. అందుచేత నా వద్ద క్షమాపణ ఏం లాభం అన్నారు గాంధీజీ. లోపల బాధ ఉన్నా చివరకు సరేనన్నాడు రుస్తుంజీ. కస్టమ్స్ అధికారి, నాకు ఆ ముసలి పార్సీ అంటే ఇష్టమే, కానీ ఈసారి అతను తెలివితోక్కు పనిచేశాడు. నా విద్యుక్త ధర్మం ఏదో మీకు తెలుసు. నేను అటార్నీ జనరల్ ఏం చెప్తే అది చెయ్యాలి. అందుచేత మీరు ఆయనకు నచ్చ చెప్పండి అని సలహా ఇచ్చాడు. గాంధీజీ అటార్నీ జనరల్ కలిసి ఏదీ దాచకుండా అన్ని విషయాలు చెప్పాడు. అటార్నీ జనరల్ మెచ్చుకొని ఆ కేసులో రాజీ పట్టానికి అంగీకరించాడు. రహస్యపు దిగుమతుల వల్ల ఎగగొట్టిన మొత్తానికి 2 రెట్లు ఫైన్ విధించారు. గౌరవంగా బయటపడ్డందుకు పార్సీ రుస్తుంజీ ఆ మొత్తం చెల్లించి ఆ తప్పు పని వివరాలని ఒక కాగితం మీద వ్రాసి ఆ కాగితాన్ని ప్రాయశ్చిత్త సూచకంగా తన ఆఫీసులో వేలాడగట్టాడు. అది తనకి, తన వారసులకి జ్ఞాపకార్థ సూచికగా ఉండటమే కాకుండా తోటి వర్తకులకి కూడా హెచ్చరికగా ఉండేది. తోటి వారిలో పరివర్తనం తేవటంలో గాంధీజీ తన జీవితకాలంలో విశేషంగా శ్రమించారు.